స్టూడెంట్స్, మిత్రులారా, నేను ఒక విద్యా యజ్ఞాన్ని ప్రారంభించాను. అందరికంటే ఎవరైతే నేను ఉద్యోగాన్ని సాధించాలి, టీచర్ జాబ్ సాధించాలి, బీఈడీ చేశాను, డిఈడీ చేశాను, నాకు అవకాశాలు ఉండట్లేదు, నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి, నేను ఎంత ప్రిపేర్ అయినా రావటం లేదు అన్నటువంటి వాళ్ళకి నేను మీకు ఒక ఆశాజ్యోతిగా మీ వెనుక నిలబడ్డాను. కాబట్టి మీకు ఎలాంటి డౌట్ లేదు. డిఎస్సి నోటిఫికేషన్ ముఖ్యంగా ఏపీలో డిఎస్సి నోటిఫికేషన్ అయితే గ్యారెంటీ వస్తుంది, 100% షూర్. అది ఏ టైం అయినా మీకు ఒక గుడ్ న్యూస్ రావడానికి అవకాశం ఉంది. ఎలక్షన్ షెడ్యూల్ ఫిబ్రవరి 2nd వీక్లో 3rd వీక్లో ఎలక్షన్ షెడ్యూల్ వస్తుంది. ఆ లోపే ఈరోజా రేపా మాపా ఎప్పుడైనా మీకు ఈ డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి అఫీషియల్ ప్రకటన మీ ముందుకి రాబోతుంది. దానికోసం వెయిట్ చేయకోకుండా ఈ 10 రోజుల్లోనే మ్యాక్సిమం సబ్జెక్ట్స్ని పికప్ చేసుకోవాలి. పికప్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఫస్ట్ ఏపీకి ప్రారంభించి తర్వాత త్వరలో ఈ తెలంగాణ మీద క్లారిఫికేషన్ వచ్చిన తర్వాత రేపమాప క్లారిఫికేషన్ వస్తుంది. తెలంగాణ డిఎస్సి సంబంధించి, టీఆర్టీ సంబంధించి అదేవిధంగా టెస్టులు కూడా ఈ విధంగా కండక్ట్ చేసేసి మీకు టాప్ 5లో వచ్చినటువంటి వారందరికీ కూడా ఇది ఈ విధంగా టాప్ 5లో తీసుకొచ్చారు. ఉదాహరణకి మీరు చూడండి, రాసినటువంటి వారు సుమారు ఒక 500-600 మంది రాశారు నిన్న. ఈ 500-600 మందికి మంచి మార్కులు వచ్చినాయి, అంటే వారికంటే బెటర్గా వీరు వచ్చినాయి. ఇంకా వాళ్ళు ఏ విధంగా పికప్ చేసుకోవాలని నేను చెప్తాను. రేపు దీనికి సంబంధించినటువంటి టెస్ట్ ఉంటుంది. ఎవరైతే కొత్త వాళ్ళు, అదేవిధంగా ఈరోజు రాసినటువంటి 8 to 9కి రాసినటువంటి వారందరూ కూడా రేపు ప్రూవ్ చేసుకుని మీరందరూ కూడా టాప్ 5లో నిలవాలి అని, మీ జిల్లాలో మీకు గ్యారెంటీగా ఉద్యోగం రావాలి అని, ఎవరైతే కష్టపడి బాగా చదువుతున్న వారందరికీ శ్రీ అను పబ్లికేషన్ తరపున నేను జిల్లా టాపర్ని కాబట్టి, ఎస్జిటి అండ్ స్కూల్ అసిస్టెంట్ టాపర్ని కాబట్టి నాకున్నటువంటి ఈ నాలెడ్జ్తో, నాకున్నటువంటి ఈ ఎక్స్పీరియన్స్తో, నేను చదివినప్పుడు డిఎస్సికి ఉన్నటువంటి నేను పడినటువంటి కష్టాలతో, నేను పడినటువంటి బాధలతో, ఆ బాధలన్నీ మీ ముందుకి తీసుకొచ్చి సబ్జెక్టుని ఏ విధంగా పికప్ చేసుకోవాలనేటటువంటి ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని, ఈ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొచ్చారు. మిత్రులారా, ఇది నిరంతరాయంగా అప్ టు డిఎస్సి వరకు 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు అందరూ కూడా రాయొచ్చు. మీరు డిఎస్సి వరకు, అప్ టు డిఎస్సి వరకు ఈ కార్యక్రమం సాగుతూనే ఉంటుంది. మిమ్మల్ని అందరికంటే మీ జిల్లాలో ముందంజలో ఉండే విధంగా చేసేటటువంటి బాధ్యత శ్రీ అను పబ్లికేషన్ తరపున నేను తీసుకున్నాను. కాబట్టి వీరు చాలా ఎక్సలెంట్గా ప్రజెంట్ చేశారు. ఉదాహరణకి ఈ దేవి వంటాకుల, అనకాపల్లి నర్సీపట్నం ఏరియా, అనకాపల్లి డిస్టిక్ నర్సీపట్నం ఏరియా. వీరికి 48 out of 50 48 అంటే అప్రాక్సిమేట్లీ 96% ఉన్నారు. 96 అప్రాక్సిమేట్. మీరు దీన్ని ఎలా క్యాల్కులేట్ చేసుకోవాలి అంటే మీకు చెప్తాను, ఇప్పుడే చెప్తాను. ఈ పర్సంటేజీ అనేది వచ్చినటువంటి మాస్ డివైడెడ్ బై ఇచ్చినటువంటి మాస్. ఎన్ని మాస్? సపోజ్ మీకు 48 వచ్చినాయి అవుట్ ఆఫ్ 50కి ఇంటూ 100% కడతాం కాబట్టి ఈజ్ ఈక్వల్ టు ఎంత? 96%లో వీరు ఉన్నారు. ఇంకా మీరు ఇంక్రీజ్ చేసుకోండి అమ్మా. మీకు ఇప్పుడే మీకు ఫోన్ కూడా చేస్తాను, మీతో మాట్లాడతాను. మీరందరూ కూడా రెడీగా ఉండవలసిందిగా కోరుతున్నాను. అదే దేవి వెంటాకుల, మీరు ఇదే విధంగా 9 సబ్జెక్టులు, నేను ఇచ్చినటువంటి 9 సబ్జెక్టులు మీరు పికప్ చేసుకుంటే విజయం మీదే. ఇంకోటి, మేము ఇచ్చేటటువంటి అను పబ్లికేషన్ ఇచ్చేటటువంటి బిట్స్ అప్లికేషన్ ఓరియంటెడ్, దట్ ఈస్ టాలెంట్.
దట్ ఈస్ టాలెంట్. ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ టాపర్గా నేను నిలవడానికి కారణం ఏంటంటే అలాంటి క్వశ్చన్స్ మేము ఫ్రేమ్వర్క్ చేసి అప్పుడు రాయించడం వల్ల అవే క్వశ్చన్స్ మీ ముందుకి తీసుకొస్తున్నాను మిత్రులారా. కాబట్టి మీరు ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకుని చాలా 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 జాగ్రత్తగా వ్యవహరించవలసిందిగా కోరుతున్నాను. అను పబ్లికేషన్ తరఫున దేవి వెంటాకులకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నానమ్మా. మీకు మీ జిల్లాలో మీరు టాప్లో నిలవాలని అను పబ్లికేషన్ మీకు ఈ బుక్స్ అవన్నీ కూడా ఆ విధంగా ప్రొవైడ్ చేస్తాం. మీకు అస్మా, షేక్ అస్మా వీరిది ప్రకాశం ఒంగోలు, ప్రకాశం డిస్ట్రిక్ట్ ఏరియా ఒంగోలు. వీరు కూడా 48, అంటే వీరు ఫస్ట్ ప్లేస్, వీరు కూడా ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. అంటే ఇక్కడ సీరియల్ అట్లా పడింది కానీ టాప్ 5లో తీసుకోవాలనే ఉద్దేశంతో పడింది. కానీ అస్మా షేక్ అనేటటువంటి వారు వీరు కూడా 48 మార్క్స్ సంపాదించి 96% నిలిచారు. 96% నిలిచారు. వీరు కూడా ఒంగోలు ఏరియా. నెక్స్ట్ ఇంకొకరు షేక్, ప్రకాశం ఒంగోలు డిస్ట్రిక్ట్, అదే ప్రకాశం డిస్ట్రిక్ట్ ఏరియా ఒంగోలు. 48 మార్కులు అవుట్ ఆఫ్ 50 మార్క్స్. వీరు కూడా 96%. ఎక్సలెంట్ అండి. మీరు కూడా మీ జిల్లాలో మీకు పోస్టు ఈ విధంగా నాకు మిగిలిన సబ్జెక్టులు కూడా మీరు రావాలి, మిగిలిన సబ్జెక్టులు కూడా అదే విధంగా రావాలి. సో ఆ విధంగా మీరు చేస్తే దెన్ ఆటోమేటిక్గా మీకు ఎక్సలెంట్ అండ్ ఎఫిషియెంట్ మార్కులు మీకు రావడానికి అవకాశం ఉంది. మీ జిల్లాలో ఇదే విధంగా 9 సబ్జెక్టులు ఎస్జిటి చదివితే మీ జిల్లాలో మీ గ్యారంటీ పోస్ట్. నెక్స్ట్ మహేష్ సి, కడప ఏరియా, కడప డిస్టిక్, కడప ఏరియా 48. వీరు కూడా ఫస్ట్ మార్క్స్ వచ్చినాయి. వీరి ముగ్గురు కూడా ఫస్ట్ ప్లేస్లోనే నిలిచారు సోషల్ స్టడీస్లో. ఈ విధంగా మీరు చేస్తే మహేష్ గారు మీ జిల్లాలో మీరు నెంబర్ 1లో ఉంటారు. అన్ని సబ్జెక్టులు మీకు మ్యాథ్స్ కూడా రావాలి, సైన్స్ రావాలి, అదేవిధంగా విద్యా దృక్పథాలు రావాలి, సైకాలజీ రావాలి, అన్ని ఇంగ్లీష్ రావాలి, కరెంట్ అఫైర్స్ మీద, జీకే కరెంట్ అఫైర్స్ మీద మంచి గ్రిప్ ఉండాలి. ఆ విధంగా చేస్తే దెన్ మీరే మీ జిల్లాలో విజయం సాధిస్తారు. నెక్స్ట్ మహేష్ రాయల్స్, వీరు కర్నూలు డిస్ట్రిక్ట్ నంద్యాల 45 మార్కులకు వచ్చినటువంటి వారికి 90% అండి. 90%. ఇట్లాగే 45 డివైడెడ్ బై 50 × 100 ఈజ్ ఈక్వల్ టు 90. మీరు క్యాల్కులేట్ చేసుకోండి, మీ దగ్గర ఉంటుంది. 90% అనేది ఎక్సలెంట్ మార్క్స్, అన్డౌటెడ్లీ షోర్. మీరందరూ కూడా 98, 99లో ఉండే విధంగా ప్లాన్ చేసుకోండి. అంటే నేను ఎందుకు మీకు ఈ విధంగా ఎగ్జామ్స్ పెట్టి మార్క్స్ ఇచ్చి పర్సంటేజ్ ఇస్తున్నామంటే మీకు నేను ఎక్కడ ఉన్నానో, ఏ స్థాయిలో ఉన్నాను అనేది మీకు తెలిసిపోతుంది. ఎస్, మహేష్ రాయల్ గారు, కర్నూలు, నంద్యాల, వన్స్ అగైన్ థ్యాంక్ఫుల్ టు యూ ఫ్రమ్ అను పబ్లికేషన్. 45 మార్కులు. నెక్స్ట్ రక్సార్ అన్నమయ్య డిస్టిక్ రాయచోటి. వీరికి ఈ మేడంకి 45 మార్కులు వచ్చినాయి అవుట్ ఆఫ్ 50 మార్క్స్. సో షీ గాట్ 90%. కాబట్టి మరి ఎక్సలెంట్గా రాశారు. వీరికి ఒకసారి అందరి తరపున మరి మన యాస్పిరెంట్స్ అందరి తరపున ఫోన్లు చేద్దాం. నెక్స్ట్ రేపు ఎగ్జామ్ ఉంటుంది, మళ్ళీ సోషల్ అయిపోవాలి. సోషల్ ఇమ్మీడియట్గా ఒక వారం రోజుల్లో కంప్లీట్ చేసేద్దాం. నెక్స్ట్ మీరు కూడా రాయండి అమ్మా, నెక్స్ట్ మీరు కూడా రాయండి. మీకు ఇక బుక్స్ ఉండవు. అంటే ఇప్పుడు మీకు టాప్ 5కి ఈ బుక్ని పంపిస్తాను. ఎక్కువ మంది విద్యా దృక్పథాలు అడిగారు కాబట్టి విద్యా దృక్పథాలు
అడిగారు కాబట్టి ఈ బుక్ని ఇది విద్యా దృక్పథాలు ప్లస్ వర్క్ బుక్ కవర్లో పెట్టి ఇవి పంపిస్తున్నాను. మిగిలినటువంటి 9లో ఇది మైనస్ తీసేసుకుని మిగతాయి కూడా మీ దగ్గర రాకపోతే ఫాలోఅప్ చేయండి. అను పబ్లికేషన్ ఆఫీసు ఫోన్ చేయండి. మీకు ఇంకోటి ఈ మళ్ళీ నేను తర్వాత చెప్తాను. ఒకసారి అది పెట్టు. ఇది 9 బుక్స్ది. ఓకే, ఇవి ఈ 9 బుక్స్లో మీకు విద్యా దృక్పథాలు ఆల్రెడీ మీకు పంపిస్తున్నాను. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషను, ఇది విద్యా దృక్పథాలు. దీని రేటు 319 రూపాయల రేటు. ఈ నెక్స్ట్ రిమైనింగ్ బుక్స్ కూడా మీ దగ్గర ఉండాలి. మీ దగ్గర ఉంటే దెన్ ఆటోమేటిక్గా విజయం మీదే. మీకు దీంతో మీరు టాప్ 5లో వచ్చారు కాబట్టి ఈ బుక్ తీసేసిన తర్వాత మిగిలినటువంటి బుక్స్ మీద మీకు 50% కన్సెషన్ డిస్కౌంట్ ఉంటుంది. అంటే మీరు ఏం చేస్తారంటే దీంట్లో నుంచి 319 తీసేసేయండి. 319 తీసేసేయండి. 19 తీసేస్తే ఎంత? 2 8లో 1 పోతే 7, నెక్స్ట్ 8లో 3 పోతే 5, అంటే 2572 మీద మీకు 50% డిస్కౌంట్. ఎంత అయితే క్యాల్కులేట్ చేసుకుంటారో అంత మీరు రిమైనింగ్ బుక్స్కి పే చేసేసుకోవచ్చు. సో ఈ విధంగా మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మిగిలినటువంటి 500 మంది 600 మంది రాశారు చూసారా, వారందరికీ కూడా మీకు ఏం చేస్తారంటే వీటి మీద మీకు 50% వాళ్ళు కూడా 50% డిస్కౌంట్ ఇస్తారు. వాళ్ళందరూ కూడా ఎవరైతే రాశారో వారందరూ కూడా 9490750137కి 9949197212కి మీరు కాల్ చేయండి. కాల్ చేసి మీరు మంచి పర్సంటేజ్ని, మంచి బుక్స్ని, ఈ 9 బుక్స్ మీ దగ్గర ఉంటే జిల్లాలో మీ దగ్గర ఉండాలి. ఆ బుక్స్ లైన్ టు లైన్ ప్రిపేర్ అవ్వాలి, ఎగ్జామ్స్ రాయాలి. ఆ విధంగా రాస్తే జిల్లాలో మీదే నెంబర్ 1. నెక్స్ట్ ఇప్పుడు నేను కాల్ చేస్తాను మీ అందరికీ. ఎవరైతే ర్యాంకు సాధించారో ఫస్ట్ దేవి గారికి కాల్ చేస్తాను. హలో మేడం, నేను అను పబ్లికేషన్ సార్ని మాట్లాడుతున్నాను. ఈరోజు మీకు టెస్ట్ రాశారు కదా మీరు? ఓకే, మీరు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నారు టెస్ట్లో. మీ ఈరోజు వీడియోలో కూడా చెప్పాను, 48 మార్క్స్ వచ్చినాయి మీకు విద్యా దృక్పథాల బుక్ని ఒకటి ఫ్రీగా మీకు అందిస్తున్నాం ఈరోజు. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీరు అనకాపల్లి, నర్సీపట్నం ఏరియనా? ఓకే, బాగా మంచిగా ప్రిపేర్ అవుతున్నారా మీరు? ఓకే, అను పబ్లికేషన్ ఫాలో అవుతున్నారా మీరు? బుక్స్ లౌడ్గా మాట్లాడాలి, స్పీడ్గా మాట్లాడాలి. ఓకే, గుడ్. ఓకే, రేపు ప్రతిరోజు టెస్ట్లు ఉంటాయి. అవన్నీ చక్కగా. ఇంతకుముందు ఏమైనా బుక్స్ తీసుకున్నారు మీరు అను పబ్లికేషన్లో? సరే, ఓకే. ఈరోజు మీకు విద్యా దృక్పథాలు అందుకున్నారమ్మా విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. రిమైనింగ్ బుక్స్ కూడా మీ దగ్గర ఉంటే మీ జిల్లాలో మీరే నెంబర్ 1గా ఉంటారు. చూసుకోండి జాగ్రత్తగా. ఓకేనా? టెస్ట్లు ఎట్లా ఉన్నాయమ్మా? టెస్ట్లు బాగున్నాయా? మీరు అదేవిధంగా యాప్లో కూడా డైలీ టెస్ట్లు కూడా రాస్తున్నారా? ఓకే, మీకు కోర్సు మీద కూడా డిస్కౌంట్ ఉంటుందమ్మా. మీరు ఒకసారి కోర్స్ కూడా SGT కోర్స్ కూడా ఆన్లైన్లో అవన్నీ చూసుకోండి, వీడియోస్ కూడా తీసుకోండి, మీ దగ్గర పెట్టుకోండి. ఓకేనా? ఓకే, మీ అడ్రస్ అవన్నీ మీరు పంపించేస్తే మీకు ఈ బుక్ పంపిస్తారు. థ్యాంక్ యూ. హలో, మీరేనా? ఇది అను పబ్లికేషన్ నుంచి అండి. మీరు ఎగ్జామ్ రాశారు కదా,
మీకు 48 అంటే ఫస్ట్ మార్క్ వచ్చిందండి మీకు. అవును. చూసారా మీరు? చూసాను. సెకండ్ అదే మా నేమ్ సెకండ్లో ఉంది, కానీ మీకు కూడా ముగ్గురికి 48 వచ్చినాయి అనమాట. అవును సార్. ఓకేనా? మీకు ఈరోజు ఒక బుక్ పంపిస్తున్నాము ఓకే సార్. విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు గిఫ్ట్గా ఒక బుక్ పంపిస్తాను రేపు. మీరు మీ అడ్రస్ అంతా పెట్టండి అమ్మా. దేంట్లో పెడతామా సార్? వాట్సాప్ పెట్టేసేయండి. ఓకే. అన్పబ్లికేషన్ ఫాలో అవుతున్నారా మీరు? ఎగ్జామ్స్ ఫాలో అవుతున్నాను సార్. మీరు అన్పబ్లికేషన్ బుక్స్, ఎగ్జామ్స్, అదేవిధంగా వీడియోస్ ఇవన్నీ జాగ్రత్తగా ఫాలో అయితే మీ జిల్లాలో ప్రకాశం డిస్ట్రిక్ట్లో మీదే నెంబర్ 1గా ఉంటారు. మీకు 100% నేను కోఆపరేట్ సపోర్ట్ చేస్తాను మీకు. ఓకేనా? మీకు ఇంకా రిమైనింగ్ 9 సబ్జెక్టుల్లో కూడా మీ మ్యాథ్స్ కూడా పర్ఫెక్ట్ ఉండారా? చూస్తున్నాను సార్. మీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే సోషల్ మ్యాథ్స్ అండి? ఓకే. మ్యాథ్స్ అయితే ప్రాబ్లం లేదు. ప్రతిరోజు ఇదే విధంగా ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము. ఎట్లా ఉన్నా ఏంటి మీ అభిప్రాయం ఏంటి? అన్పబ్లికేషన్ పైన మీ అభిప్రాయం ఏంటి? బాగున్నాయి సార్ ఎగ్జామ్స్ అన్ని, క్వాలిటీ బిట్స్, అప్లికేషన్ ఓరియంటెడ్గా ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ బుక్స్ ఏమైనా వచ్చినాయి మీకు? ఇంతకుముందు బుక్స్ తీసుకున్నారా? ఇప్పుడు ఏం తీసుకోలేదండి. సో నేనేం చేస్తానంటే మొత్తం 9 బుక్స్ అండి. 9 బుక్స్లో ఇది ఫ్రీ బుక్ వస్తుంది కాబట్టి ఇది లెస్ చేసుకుని రిమైనింగ్ 8 బుక్స్ కూడా మీ దగ్గర పెట్టుకోండి. ఆ విధంగా పెట్టుకుంటే మేము పూర్తిగా ఇదే గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ మీద బేస్ అయ్యి మంచి బుక్స్ ఇచ్చామన్నమాట. ఓకే. మీకు దాంట్లో రిమైనింగ్ బుక్స్లో 50% అట్లా డిస్కౌంట్ కూడా ఇస్తారు. ఈరోజు రేపట్లో క్లోజ్ అవుతుంది మీకు డిస్కౌంట్. ఓకే. రేపట్లా ప్లాన్ చేసుకోండి. మళ్ళీ ఎల్లుండి నుంచి మళ్ళీ కొత్త బ్యాచ్ వస్తారన్నమాట. అది ఓకేనా? జాగ్రత్తగా ఫాలోఅప్ చేయండి. మీకు ఇదే విధంగా అప్లికేషన్ ఓరియంటేషన్తో మీకు ఎగ్జామ్స్ ఉంటాయి. అదేవిధంగా వీడియోస్ కూడా మీకు కన్సెషన్ ఇస్తారు. SGT వీడియోస్ కూడా మీరు ఫాలోఅప్ చేయండి అమ్మా. అంటే మీరు చేయాల్సింది ఏంటంటే అన్పబ్లికేషన్ బుక్స్, అన్పబ్లికేషన్ వీడియోస్, అన్పబ్లికేషన్ టెస్టులు మీ దగ్గర ఉంటే మీ జిల్లాలో విజయం మీదే. నేను నా గైడెన్స్ నా వీడియోస్ చూస్తూ ఉంటారా మీరు? మిగతా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఫార్వర్డ్ చేసి ఎప్పటికప్పుడు సబ్స్క్రైబ్ చేయించండి అమ్మా. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. ఈ నెంబర్ పెట్టేసేయండి. ఓకే అమ్మా. థ్యాంక్ యూ. నెక్స్ట్ మహేష్ గారికి కాల్ చేద్దాము. హలో సార్, అన్పబ్లికేషన్ డైరెక్టర్ మాట్లాడుతున్నాను. అదే మీరు ఎగ్జామ్ రాశారు కదా ఈరోజు. మీకు 48 మార్క్స్ వచ్చినాయండి. మీరు కూడా ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు అవుట్ ఆఫ్ 50. తెలిసిందా మీకు? హలో, వినపడుతుందా మీకు? 48 మార్క్స్ వచ్చినాయమ్మా మీకు. ఫస్ట్ నేను శివ సార్ మాట్లాడుతున్నా. గుడ్ మార్నింగ్. బాగున్నా. బాగా రాసావమ్మా. నువ్వు ఇదే విధంగా నువ్వు మిగతా సబ్జెక్టులు 9 సబ్జెక్టులు కూడా ఇదే విధంగా పికప్ చేసుకుంటే మీ జిల్లాలో కడప డిస్ట్రిక్ట్లో నువ్వు నెంబర్ 1 స్థాయిలో ఉంటావు. ఓకేనా? నువ్వు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండా సోషల్ బ్యాక్గ్రౌండ్ అనేది? ఓకే, పర్వాలేదు. మ్యాథ్స్ బాగా చేస్తావా? మ్యాథ్స్ ఏమైనా డౌటా నీకు బాగా?
ఏం ప్రాబ్లం లేదు. నేను మ్యాథ్స్ బుక్ త్వరలో రిలీజ్ అవుతున్నాయి. మన కొత్త బుక్స్ కూడా రిలీజ్ అవుతున్నాయి. ఎంతమంది బుక్స్ తీసుకున్నావా? ఇంకో బుక్ పంపిస్తాను మ్యాథ్స్ నీకు. ఓకేనా? నువ్వు ఆ బుక్ బాగా ప్రిపేర్ అవ్వు, చక్కగా ప్రిపేర్ అవ్వు. అదేవిధంగా మన వీడియోస్ తీస్తున్నావు నువ్వు. హలో మహేష్, యాప్ కూడా తీసుకున్నావా? మరి ఇవన్నీ ఫాలో అవ్వ, ఎప్పటికప్పుడు ఫాలో అయ్యి టెస్ట్లు బాగా రాస్తే మీకు మ్యాథ్స్ చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేసేస్తాం. ఏంటి మీ అభిప్రాయం ఏంటి? అను పబ్లికేషన్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఓకే ఓకే. బుక్స్ క్వాలిటీ ఎట్లా ఉంటుంది? ఓకే ఓకే. వీటిని ఫాలో అయితే నువ్వు ఈ రేపు వచ్చేటటువంటి నోటిఫికేషన్లో నీకు గ్యారంటీగా జాబ్ రావడానికి అవకాశం ఉంది. ఓకే, చక్కగా ప్రిపేర్ అయ్యి టెస్ట్లు ఎట్లా ఉన్నాయి? ఎగ్జామ్స్ ఎట్లా ఉన్నాయి? క్వాలిటీ బిట్లు ఇస్తున్నారా? క్వాలిటీ బిట్లు ఇస్తున్నారా అను పబ్లికేషన్లో? టెక్స్ట్ బుక్స్ అంటే అలాంటి ఎక్స్ట్రానరీ బిట్లు ఇస్తామన్నమాట. సింగిల్ లైన్ బిట్లు కాకుండా అప్లికేషన్ ఓరియంటేషన్ మీరు చదవాలి. ఓకేనమ్మా, మీరు అందరూ కూడా మీరు ఇది ఫాలోఅప్ చేయండి, ఫార్వర్డ్ చేయండి వీడియోస్ అందరికీ. ఓకేనా? మీకు బుక్ ఒకటి పంపిస్తారో తీసుకోండి, జాబ్ తీసుకోండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ లాస్ట్ అంటే ఇంకో మహేష్ రాయ్లా ఉన్నారు, ఇంకిద్దరు ఉన్నారు. ఓకే, బిజీ వస్తుంది. నెక్స్ట్ రక్సార్ గారికి చేద్దాం. బిజీగా ఉన్నారు, మీరు వేచి ఉండండి లేదా తిరిగి మళ్ళీ చేయండి. ఓకే, మళ్ళీ చేస్తారు వాళ్ళు. ఈ విధంగా మీరు మంచి టెస్టులు రాయండి, ఎగ్జామ్స్ అదేవిధంగా మన బుక్స్, అదేవిధంగా వీడియోస్ ఇవన్నీ కూడా జాగ్రత్తగా చేసుకుని ఎప్పటికప్పుడు ప్లాన్ చేసుకుంటే మీకు 45 డేస్లోన 2 మంత్స్లోనే ఎప్పుడూ ఎగ్జామ్స్ ఉన్నా కానీ మీరే ముందంజలో ఉంటారు. నెక్స్ట్ ఎగ్జామ్కి ఒకసారి అది పెట్టేసే సోషల్ ఇండెక్స్. ఇది సోషల్కి సంబంధించినటువంటి బుక్ ఇండెక్స్ అండి. మొత్తము ఈ సోషల్ త్వరగా అయిపోవాలి. మొత్తం టోటల్గా ఒక 10-15 రోజుల్లో అయిపోయేటట్టుగా మొత్తం మీకు మ్యాక్సిమం 50 బిట్స్ వరకే మీకు ఏర్పాటు చేస్తాను. ఓకే, మహేష్ చేస్తున్నారు. హలో మహేష్ గారు, నేను అను పబ్లికేషన్ డైరెక్టర్ శివయ్య సార్ మాట్లాడుతున్నాను. నమస్తే, మీ కంగ్రాచులేషన్, మీకు 45 మార్క్స్ వచ్చినాయి. అవును సార్, థ్యాంక్స్ సార్. ఓకే, మీరు 45 అంటే మీకు 90% ఉన్నారు సోషల్లో. ఇదే విధంగా మీరు బాగా ప్లాన్ చేసుకోండి, చక్కగా ప్రిపేర్ అవ్వండి. ఎక్స్ట్రాడినరీగా మిగిలినటువంటి సబ్జెక్టులు కూడా ఇదే విధంగా ప్రిపేర్ అయితే మీ జిల్లాలో మీకే మంచి ర్యాంక్ వస్తుంది. ఓకేనా? ఏంటి మీ అను పబ్లికేషన్ పైన మీ అభిప్రాయం ఏంటి? సార్, అను పబ్లికేషన్ బాగుంది. ఎగ్జామ్స్ అయితే బాగున్నాయి సార్. నేను చూసినంత వరకు ఎగ్జామ్స్ రాసిన కాడికి బాగున్నాయి సార్. క్వశ్చన్స్ ఫ్రేమింగ్ చాలా బాగుంది సార్. క్వశ్చన్స్ ఫ్రేమింగ్ అదే సార్, బాగా నచ్చినాయి సార్. క్వశ్చన్స్ అయితే ఎగ్జామ్ ప్యాటర్న్, క్వశ్చన్స్ అంటే అడిగే విధానం బాగా నచ్చింది సార్. ఓకే, ఎక్సలెంట్ ఉన్నాయి సార్.
కొంచెం కీ 1-2 మిస్టేక్స్ ఉన్నాయి సార్, ఒక్కటి మనం క్లారిఫై చేసేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది సార్. షూర్ తప్పనిసరిగా మీకు మంచి ఎప్పటికప్పుడు ఆ కీ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టి మీకు ఏర్పాటు చేస్తాము. ఓకేనా? నాకు నెక్స్ట్ బుక్స్ ఉన్నాయి మీ దగ్గర? సార్ బుక్స్ ఉన్నాయి సార్ ప్రస్తుతానికి అయితే. ఏం బుక్స్ ఫాలో అవుతున్నారు మీరు? నేను అన్ని టెక్స్ట్ బుక్స్ ఫాలో అవుతున్నాను సార్. టెక్స్ట్ బుక్స్తో పాటు మీరు అను పబ్లికేషన్ బుక్స్ కూడా ఫాలో అవ్వండి. కాదు ఇప్పుడు మేము కొత్త కంటెంట్తో 9 బుక్స్ రిలీజ్ చేశాము. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దరిదాపు మ్యాక్సిమం మన బుక్సే ఫాలో అవుతున్నారు. మీకు ఈరోజు మీకు ఒక ప్రైజ్గా విద్యార్థి పదాలు పంపిస్తున్నాం రేపు ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఆ 9 బుక్స్లో అది పోతే 8 బుక్స్ ఉంటాయి. 8 బుక్స్ మిగతా 8 బుక్స్ మీద మీకు 50% డిస్కౌంట్ ఇస్తారు. అది మీకు చాలా ఉపయోగపడుతుంది. మీరు ఆ బుక్స్ చదివితే మీరు ఎక్సలెంట్గా ఆ బుక్స్ ఉంటాయి, అద్భుతంగా ఉంటాయి. మార్కెట్లో ఆ విధంగా మేము తయారు చేశానమాట. నేను SGT స్కూల్ అసిస్టెంట్ టాపర్ని కాబట్టి ఓకే, మిమ్మల్ని ముందంజలో తీసుకొచ్చేటటువంటి బాధ్యత నాదేనండి. మీరు ఆ విధంగా జాగ్రత్తగా ప్లాన్ చేసేసి మంచిగా ప్రిపేర్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. అంటే రేపటికి మీకు సంబంధించినటువంటి బుక్స్ ఇవన్నీ కూడా రేపటికి మీ బ్యాచ్ క్లోజ్ అవుతుంది. మళ్ళీ ఎల్లుండి నుంచి నెక్స్ట్ బ్యాచ్కి వస్తుంది. అందువల్ల రేపు ఆఫీస్ నుంచి మీకు కాల్ చేస్తారు ఈ బుక్స్ గురించి. ఇవన్నీ మీరు మీ అడ్రస్ పెట్టండి, మీకు విద్యార్థి పదాలు పంపిస్తాం రేపు. మీరు చేయండి. ఈ నెంబర్కి వాట్సాప్ చేసేస్తే, మీ ఫోన్ నెంబర్ ఇవన్నీ వాట్సాప్ చేసేస్తే మీకు విద్యార్థుల పదాల బుక్ పంపిస్తాం. రిమైనింగ్ 8 బుక్స్ మా వారు మాట్లాడతారు, వాళ్ళే ఫాలోఅప్ చేయండి జాగ్రత్తగా. ఓకేనా? మీరు యాప్ కూడా తీసుకున్నారా? తీసుకో. యాప్ బుక్స్ 2 కోయిన్సైడ్ అవుతాయి కాబట్టి కంటెంట్ కూడా న్యూ కంటెంట్ కాబట్టి ఒకసారి యాప్ 1000 రూపీసే మీకు ఆఫర్ పెట్టాము అన్ని వీడియోస్. మీరు దీంట్లో గెలుపొందారు కాబట్టి ఒక 200 తగ్గించేసి 800కి ఇచ్చేస్తున్నారు. ఓకే, మీరు ఒకసారి అందరికి ఈ విషయాన్ని అందరికీ ఫాలోఅప్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఓకేనా? మీరు ఏది అను పబ్లికేషన్లో వచ్చింది ఏది వదలొద్దు మీరు. థ్యాంక్ యూ అమ్మా. రైట్. ఇంకొకరు ఉన్నారు, వారు కాల్ చేస్తారు. ఓకే, ఇది సోషల్ స్టడీస్ సంబంధించినటువంటి ఇండెక్స్. ఇది పార్ట్ ఏ వర్క్ బుక్, పార్ట్ బి సెమిస్ట్రీ వైజ్గా ఇచ్చేసాము. నెక్స్ట్ పేజీ. ఇప్పుడు 6th క్లాస్లో ఈ 2 యూనిట్లు అయిపోయినాయి. ఇంకా 2 యూనిట్లు ఉండే 6th క్లాస్లో పట్టములు, భూస్వరూపాలు. రేపు ఎగ్జామ్ 22nd, రేపు మండే ఎగ్జామ్. ఈ 2 బాగా చక్కగా ప్రిపేర్ అవ్వాలి. ఒకటి అంటే 6th క్లాసు పట్టములు, అండ్ ఇంకొకటి ఆంధ్రప్రదేశ్ భూస్వరూపాలు, ఏపీ భూస్వరూపాలు. ఈ రెండింటి మీద ఎగ్జామ్స్ ఉంటాయి. అప్రాక్సిమేట్లీ 50 బిట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు రేపు వీటి మీద ప్రిపేర్ అవ్వండి. ఇంకా నెక్స్ట్ అంటే ఫస్ట్ కాబట్టి 2 యూనిట్లు ఇస్తున్నాను. ఇక నెక్స్ట్ ఒక 4 యూనిట్లు మన బుక్స్ మీకు అందరి చేతుల్లో ఉన్న తర్వాత ఒక 4-5 ఒక్కొక్క పార్ట్ లేపేద్దాం. కాబట్టి మీరు పట్టములు, ఏపీ భూస్వరూపాల మీద ఎగ్జామ్స్ పర్ఫెక్ట్ అయిపోండి. దెన్ ఆటోమేటిక్గా విజయం మీ సొంతం అవుతుంది. ఈ విధంగా 6th క్లాసు, 7th క్లాసు అండ్ 8th క్లాసు పాలిటీ ఇవన్నీ కూడా, హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ ఇవన్నీ కూడా 9th న్యూ టెక్స్ట్ బుక్స్ జాగ్రఫీ ఇవి రిలేటెడ్ తీసుకున్నాము. అదేవిధంగా 10th క్లాసు జాగ్రఫీ,
జాగ్రఫీ పాత పాఠ్య పుస్తకాలు అంటే ఇప్పుడు 10th క్లాస్లో ఉన్నటువంటి బుక్స్ భారతదేశం భూగోళ స్వరూపం ఇది రిలేటెడ్, తర్వాత 10th హిస్టరీ, జాతీయోద్యమం, దేశ విభజన, స్వాతంత్ర భారతదేశము అంటే మొదటి 30 సంవత్సరాల తర్వాత భారతదేశము, తర్వాత ఎకానమీ, ఆహార భద్రత, ఇవన్నీ కూడా ఎకానమీ ఎక్కువ లేవు. అదేవిధంగా భారత రాజ్యాంగం తీసుకోవాలి. పార్ట్ బి మీకు వర్క్ బుక్ ఇస్తాము. ఆల్రెడీ ఇంతకుముందు పంపించిన వారికి బిట్లు దాంట్లో ఉండే, ఇప్పుడు వచ్చేటటువంటి బుక్లో మీకు వర్క్ బుక్ సపరేట్గా ఉంటుంది. నెక్స్ట్ చాలామంది అభ్యర్థులు ఏమంటున్నారంటే సార్ ఒక్కొక్క బ్యాచ్కి ఒక్కొక్క బుక్ను మార్చండి అని కొంతమంది అడుగుతున్నారు. ఓకే, అదేవిధంగా నేను ఏం చేస్తానంటే రేపటి నుంచి 9 పుస్తకాలు రాసి 9 బుక్స్ ఎస్జిటి బుక్స్ రాసి చిట్టీలు రాసి వాటిని ఒక బాక్సులో వేసి మీ ముందే ఆ చిట్టీలు కూడా మీకే చూపిస్తాను. మీ ముందే లాటరీ తీస్తాను. లాటరీలో ఏ బుక్ వస్తుందో ఆ 5గురికి అదే బుక్, అంటే టాప్ 5లో వచ్చేటటువంటి వాళ్ళందరికీ కూడా అదే బుక్ పంపిస్తాను. అది సోషల్ రాని, మ్యాథ్స్ రాని, ఇంగ్లీష్ రాని, సైన్స్ రాని, అదేవిధంగా విద్యార్థులకు రాని, సైకాలజీ రాని, కరెంట్ అఫైర్స్ రాని, ట్రైన్ మెథడ్ రాని, ఏదైనా రాని. సో ఆ విధంగా మీకు పంపిస్తాను. ఒక్కసారి టాప్ 5 వచ్చిన తర్వాత రెండోసారి కూడా టాప్ 5 వస్తే అతని పేరు చదువుతామే కానీ బోర్డులో డిస్ప్లే కాదు. ఇక మీరు ఎగ్జామ్స్లో మిగతా వాళ్ళతో పాటు రాసేసుకోండి. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, కొత్త వాళ్ళని ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో మిగిలినటువంటి వారు కూడా పోటీ పడి టాప్ 5లో ఉండే విధంగా మీరందరూ కూడా ప్లాన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మా వారు ఫోన్ చేశారు మేడము, ఈ మేడం గారు వాయిస్ మెయిల్ పంపించారు. ఇది వినిపిస్తాను మీకు వారి మాటల్లో. ఆయన పర్యవేక్షణలోనే ఇవన్నీ జరుగుతుంది. మేడం గారు మీకు మన బుక్స్ ప్రిపేర్ అవుతున్నారండి? రక్సార్ గారు మీరు ఫోన్ చేయట్లేదు కాబట్టి వాయిస్ పంపించారు. ఓకే మీరు ఎస్జిటి మేడం? ఎస్జిటినే సార్. ఓకే టెస్ట్లు ఎలా ఉన్నాయి మేడం? టెస్ట్ సూపర్ గా ఉన్నాయి సార్. మామూలుగా వేరేవి అయితే జస్ట్ 4 ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఆ టాపిక్ మొత్తం కవర్ అయ్యేటట్టు లైన్ టు లైన్ ఇచ్చినారు. టెస్ట్ నిజంగా 10 out of 10 సార్. ఓకే థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. మీకు మేము థ్యాంక్స్ చెప్పాలి సార్. మీ వల్ల మేము అన్ని మళ్ళీ టెస్ట్ రాస్తే ఓకే చాలా సాటిస్ఫాక్షన్ ఉంది సార్. ఓకే అంటే ఇప్పుడు మనం యాక్చువల్గా దీనికి ₹1 కూడా తీసుకోవట్లేదండి. యాప్ ఎవరైతే మాకు ప్రొవైడ్ చేశారో వాళ్ళు మాత్రం GSTకి ₹1 పే చేయమని అడిగారు. అవును సార్. ఇది ఎంత వర్త్ చేస్తుంది మేడం మనం ఇచ్చేటువంటి టెస్ట్లు? అంటే ఎంత వరకు రక్సార్ గారు వీరు అన్నమయ్య రాయచోటి నుంచి మాట్లాడతారు వాయిస్ మెసేజ్ తో. వీరికి 45 మార్క్స్ వచ్చినాయి. 90% లో ఉండారమ్మా మీరు. తయారు చేసేవారు చాలా బాగా చేసినారు సార్. ఓకే థ్యాంక్స్ అండి. మేడం మీ లొకేషన్ తెలుసుకోవచ్చా మేడం? మీరు ఎక్కడ? మేము కడప జిల్లా అన్నమయ్య సార్, రాయచోటి. ఓకే అన్నమయ్య. అవును సార్. అన్నమయ్య డిస్ట్రిక్ట్ మేడం అది? అవును సార్. ఓకే రాయచోటి. అవును సార్. ఓకే మేడం ఒక 10 minutes లో మనది లైవ్ స్టార్ట్ కాబోతుంది. ఓకే సార్. దానికి ఏమన్నా అటెండ్ అవుతారా మేడం? మీ డీటెయిల్స్ దాంట్లో షేర్ చేసుకోవచ్చా? ఓకే సార్, నో ప్రాబ్లం. ఓకే మీకు అను పబ్లికేషన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యి ఉన్నారా మేడం? అవును సార్, నేను ఎప్పుడూ అయినాను సార్. ఓకే థ్యాంక్స్ అండి, చాలా గొప్పగా మాట్లాడారు మీరు. లేదు సార్, మేమే మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. అంటే ఇక్కడ అలాంటి బుక్స్ అలాంటి ఏం దొరకవు సార్ ఇక్కడ. మీ వల్ల మేము ఆన్లైన్ లో ఈ బుక్స్ తెప్పించుకున్నాను. టెస్ట్ అన్ని నా ప్రిపరేషన్ కి అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది సార్. తప్పకుండా మీరు ఈసారి నోటిఫికేషన్ లో జాబ్ సంపాదిస్తారు మేడం. ఇలానే ప్రిపేర్ అవుతుందండి.
చిన్న క్వశ్చన్ మేడం. చెప్పండి. సపోజ్ ఇప్పుడు శ్రీ అను పబ్లికేషన్స్ కి 10 అవుట్ ఆఫ్ మీరు ఎంత ఇవ్వగలుగుతారు? 10 out of 10 సార్. 1 సెకండ్ కూడా ఆలోచించాను. 10 out of 10. మీ సోషల్ కి అయితే నేను పిక్చర్ ఫ్యాన్ సార్. సోషల్ కంటెంట్ కి అయితే గ్రేట్ మేడం. ఇంకా మీ వాళ్ళు ఎవరైనా ఉంటే మనకి రిఫర్ చేయండి మేడం తప్పకుండా. మన ఎండి పబ్లికేషన్స్ కి ఎండి శివయ్య గారు కూడా డిఎస్సిలో ఎస్జిటి ఎస్సి టాపర్ అండి. అవును సార్. సో ఆయన ప్రతి ఒక్క విషయాన్ని కూలంకషంగా చర్చించి అలాంటి అంటే నేను కూడా డిఎస్సి ఆస్పిరెంట్ ని ఐఎమ్ వర్కింగ్ హియర్. అవును సార్. ఈ టెస్టులు ఇవన్నీ కండక్ట్ చేస్తూ అసలు ఎలా ఉంటాయి ఏంటనేది కూడా మేము చూస్తున్నాము. ఆయన పర్యవేక్షణలోనే ఇవన్నీ జరుగుతున్నాయి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఓకే, ఇది అభ్యర్థుల యొక్క అభిప్రాయం అను పబ్లికేషన్ పైన. మీ అభిప్రాయాన్ని, మీ యొక్క ఆలోచనల్ని, మీ యొక్క అభిప్రాయాల్ని, మీ యొక్క ఆశయాల్ని వమ్ము చేయకోకుండా అను పబ్లికేషన్ ప్రతి క్షణం మీ వెంబటే ఉండి మిమ్మల్ని ఎప్పటికప్పుడు మోటివేట్ చేసుకుని మిమ్మల్ని అలర్ట్ చేసి ఈ నోటిఫికేషన్ సంబంధించి మీకు ఎప్పటికప్పుడు మీ ముందుకి తీసుకొస్తున్నాము. రేపు ఎగ్జామ్స్ రెడీ అవ్వండి. నెక్స్ట్ ఈరోజు రాసినటువంటి వారికి మీకు కాల్ చేస్తారు. అదేవిధంగా ఈరోజు రాసినటువంటి వారికి రేపు ఎప్పటికప్పుడు క్లోజ్ చేసేసేసి మిమ్మల్ని నెక్స్ట్ ఎగ్జామ్స్కి అదేవిధంగా ఎప్పటికప్పుడు పికప్ చేసుకుంటూ జాబులో మీరే ముందంజలో అను పబ్లికేషన్ ఫాలో అయ్యేటటువంటి వారు ముందంజలో ఉండే విధంగా చేస్తున్నాం అన్నమాట. కాబట్టి మిగిలినటువంటి 500-600 మంది ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా రేపు మీకు ఈ 9 బుక్స్ మీద మీకు 50%తో డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మిగిలినటువంటి వారు కూడా టాప్ 5లో ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఆకాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ.